హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ కబుర్లు. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. మా డాలస్పురంలో ఈ మధ్య జరిగిన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ గురించి చెప్పడానికి నేను మళ్ళీ వచ్చేసాను, మీ మైత్రిని. డాలస్ కి ఇప్పుడు ఒక కొత్త హంగామా స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్. ఇలాంటి మూవీ కాదు ఇది. జాన్ 12th సంక్రాంతికి విడుదల కాబోతున్న బాలయ్య బాబు మూవీ డాకు మహారాజ్. జాన్ 4th రోజు అసలు కనీ విని ఎరుగని రీతిలో ఈ ఈవెంట్ జరిగింది మా డాలస్ లో. V2 మ్యూజిక్ అండ్ మూవీస్ వారు ఈ ఈవెంట్ ని గ్రాండియర్ కి నిర్వచనంగా చేశారు. ఆన్ దాట్ నోట్, కంగ్రాచులేషన్స్ టు V2. ఈవెంట్ చూస్తే ఇండియాలో ఉన్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు ఆ క్రౌడ్ ఏంటి, ఆ అరేంజ్మెంట్స్ ఏంటి, LED స్క్రీన్స్, ఆడియో, విజువల్స్, అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇక ఈవెంట్ ముఖ్యాంశాలకు వస్తే, సమీరా భరద్వాజ్ గారి యాంకరింగ్ తో ఈవెంట్ మొదలైపోయింది. లోకల్ సింగర్స్ అండ్ డాన్సర్స్ బాలకృష్ణ గారి మూవీస్ నుంచి ఎన్నో పాటలకి పర్ఫామ్ చేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. డాకు మహారాజ్ సినిమా పాటలకి వారు చేసిన డాన్సెస్ కి అయితే చప్పట్ల హోరు ఆగలేదనుకోండి. ఇంకా జై బాలయ్య, జై జై బాలయ్య స్లోగన్ అయితే ఆడిటోరియం మొత్తం మారుమోగిపోయింది. అన్స్టాపబుల్ షో నుంచి యాంకర్ అడిగిన ప్రశ్నలకి జనాలు క్షణం కూడా ఆలోచించకుండా టకా టకా రైట్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ప్రైమ్ టైంలో ఇంకా ఉదయ్ భాను గారు స్టేజ్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆవిడ రావడంతో ఈవెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాజ్ ద చీఫ్ గెస్ట్ టు ది ఈవెంట్. ఆయన స్పీచ్ అయితే అసలు అద్దిరిపోయింది. ఆయన ఈవెంట్ లో డాకు మహారాజ్ ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. మీరు ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఆడియన్స్ ఆగట్లేదు. ఓకే, ట్రైలర్ లాంచ్. థాంక్యూ. ఇక హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ వర్ లుకింగ్ సో గార్జియస్ అండ్ స్టేజ్ కి బ్యూటీ తీసుకొచ్చారు వాళ్ళ అపియరెన్స్ అండ్ మాటలతో. ఈ ఈవెంట్ జస్ట్ డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు, ఎన్టీ రామారావు గారి 75 సినీ రంగ వజ్రోత్సవం అండ్ బాలకృష్ణ గారు తెలుగు సినిమాలో హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భం కూడా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారిది అండ్ బాలకృష్ణ గారి మూవీ జర్నీ మీద ప్లే చేసిన ఏవీస్ కి ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫైనల్ గా బాలయ్య బాబు స్టేజ్ ఎక్కేసరికి ఈలలు గోలలతో మామూలుగా లేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాటకి విజిల్స్, చప్పట్లు, అరుపులు, అబ్బబ్బబ్బబ్బా. మొత్తానికి ఈవెంట్ అయితే 1000 మందితో ఆడిటోరియం కిక్కిరిసిపోయి బాలయ్య బాబు స్లోగన్స్ తో దద్దరిల్లిపోయింది. ఈ వీడియోలో అన్ని హైలైట్స్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కాఫీ కబుర్లు. అలాగే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. ఒక యుగ పురుషుడి బిడ్డ, నట విశ్వరూపం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి. లిమిట్ అవ్వాలి, ప్రతి లైట్ వెలగాల్సిందే. యు నో వై? హీస్ జస్ట్ నాట్ ఓన్లీ an extraordinary actor only. He's beyond that. Any characters real life lo, real by hero, real life lo super duper hero only. Ela pilvali cheppandi only. Ee all rounder ni, ee adbhutanni, ee velakattaleeni vajraanni ఏమని పిలవాలి, ఏ భాషలో పిలవాలి తెలియదు.
ముందుగా మీ అందరికీ నా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేలైనింది ఆకాశానికి చిల్లు పడింది అన్నట్టుగా ఉంది. ఇసుకేస్తే రాలినంత జనం అభిమాన గట్టలు తెచ్చుకొని ఇక్కడికి పిచ్చేసిన సినిమా అభిమానులందరికీ, నా అభిమానులందరికీ, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులైన పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి, అంటే రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ మంత్రివర్యులు అయిన పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన అందరూ కూడా ఎన్నో కేవలం డలాస్ నుంచే కాదు, మరి అటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా, అటు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల నుంచి, అమెరికా 4 చెరగల నుంచి ఇక్కడికి విచ్చేసిన నా తెలుగు ప్రజానికానికి, నా అభిమానులందరికీ సాగర్ నీళ్ళలో దాటి ఖండాంతరాలలో తెలుగు భాషా సంస్కృతి దీపికలు వెలిగించి మాతృభూమికి కీర్తి ఆర్జించి పెడుతున్న తెలుగు ఆడపడుచులకు, అన్నదమ్ములకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కళాభివందనాలు. మేము శంషి ప్రభావంతో, సాంకేతిక వైజ్ఞానంతో, వైద్య శాస్త్ర నైపుణ్యంతో, వివిధ రంగాలలో మీ యొక్క నిష్ఠతతో మీరు అందిస్తున్న సేవ కేవలం మీకు ఇక్కడ తృప్తి ఉండడమే కాదు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడమే కాదు, మీకు అక్కడ ప్రజల్లో కూడా ఎంతో గౌరవపూరితమైన స్థానాన్ని ఆర్జించి పెట్టే శాశ్వతంగా, దాంతోపాటు మన దేశ కీర్తిని కూడా ఇమ్మడింపజేశారు మీరంతా. ఈ సందర్భంగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ అమెరికా దేశంలో ఈ యొక్క దేశపు అటు రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక రంగాల్లో ఈ దేశానికి మీరు మీ సేవలు అందిస్తూ, అలాగే ఇక్కడ ప్రభుత్వాలకి మీ సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే ప్రభుత్వాలు కూడా మీరు అందించి ఈ సహాయ సహకారాలను స్పందించి వారు కూడా మీ యొక్క బాగోగుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నింటికి కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జనని ధర్మ భూమిష్ట స్వర్గా తప్పి కరియేసి, అంటే ఇక్కడ మీరు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఎంత సంపాదించింది కాదు, మనం తిరిగి మన పుట్టిన గడ్డకి, మన పుట్టిన జాతికి, మన పుట్టిన కుటుంబానికి, మన పుట్టిన ఊరికి ఏవి మనం తిరిగి ఆ రుణం తీర్చుకుంటున్నాం. నాన్నగారు ఎప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడు రుణశేషం శత్రుశేషం అలాగే అగ్నిశేషం అంటారు, ఉంచకూడదంటారు. అంతేకాకుండా ఆయన మెడ్రాస్లో పెరిగి ఒక నటుడిగా ఎదిగాడు ఆయన. మరి ఆ నీళ్లు తాగి ఆ నీళ్లతో స్నానం చేసి పెరిగిన ఆయన, ఆ స్థాయికి వచ్చిన ఆయన తిరిగి చెన్నై కూడా తిరిగి నీళ్లు ఇచ్చారంటే నీళ్ళ రుణం కూడా ఉంచుకోలేదు ఎన్టీఆర్. దట్ ఈస్ ఎన్టీఆర్. తిరిగి తెలుగు గంగ ద్వారా ఏ చెన్నైకి అయితే నగరానికి నీళ్లు లేవో తాగడానికి ఆ నీళ్లను కూడా తిరిగి ఇచ్చిన మహామనిషి నందమూరి తారక రామారావు గారు. అంటే ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబూతుడు. అలాగే నాకు ఆయన కేవలం ఒక తండ్రిగానే కాకుండా నా గురువు, దైవం, ఆయన కారణ జన్ముడు, ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన ఈ శత జయంతి సందర్భంగా మొన్న మే 28న జరుపుకున్నాం. ఇక్కడ కూడా చాలా మన వాళ్ళందరూ కూడా జరుపుకున్నారు. కొత్త అమెరికాలో జరుపుకున్నారు మన వాళ్ళంతా. అలాగే మొన్న ఆయన మొదటి సినిమా అయిన మన దేశం
విడుదలయ్యి 75 సంవత్సరాలు పూర్తి కావడం, అలాగే నేను ఈ చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు కావడం ఇది ప్రపంచ రికార్డు. ఇంతవరకు ఎవ్వరూ ప్రపంచంలో 50 సంవత్సరాలు హీరోగా ఎవరు రాణించలేకపోయారు. ఒక 25-30 సంవత్సరాలు చేయడం, తర్వాత రిటైర్ అవ్వడం, లేకపోతే వేరే క్యారెక్టర్ రోల్స్కి వాళ్ళు షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ ఒక హీరోగా 50 సంవత్సరాల ఘనత నాకు దక్కింది. అది ఆ పుణ్య దంపతులు బిడ్డగానే పుట్టినందుకు అది వాళ్ళ ఒక ఆశీస్సుల, కళమ్మ తల్లి ఆశీస్సులు, నా ప్రేక్షకుడి వాళ్ళ ఆశీస్సులని నేను భావించుకుంటాను. ఆయన్ని ఒక స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని మరి అంచెలంచెలుగా ఆయన్ని అంటే నా బాటలో ఆయన్ని అనుసరిస్తూ ఆ అనుకరణలో అనుసరించడంలో తర్వాత ఉన్న ఆనందాన్ని పొందుతూ ఈనాడు నేను ఒక సానబెట్టుకున్న ఒక వజ్రాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చాలా మంది ఎన్నో రకాలుగా విమర్శలు కురిపించారు, వాటిని పట్టించుకొని నేను చెప్పేవాడు, నవ్వేవాడు, నవ్వని ఏడ్చేవాడు అన్నట్టు నేను అనుకున్నది ఆ బాటలోనే. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఆయన నడిపిస్తాడు ఆ భగవంతుడే, ఆ పుణ్య దంపతులే నడిపిస్తారు అని ఒక నమ్మకం, విశ్వాసం, దృఢమైన విశ్వాసం వేరు, దృఢమైన విశ్వాసం వేరు. ఆ దృఢమైన విశ్వాసంతోనే ఇలా 50 ఏళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో రకరకాల పాత్రలు చేశాను. మొదటి బొట్టు దిద్దింది ఆయనే, తిలకం పెట్టింది ఆయనే. ఆ సుముహూర్తాన్ని ఏ ముహూర్తాన్ని అయితే ఆయన నుదుటిన బొట్టు పెట్టారో ఆ ముహూర్తం నుంచి నా యొక్క ఈ చలనచిత్ర ప్రస్థానం మొదలైంది. ఎన్నో పాత్రలు చేశాను, రకరకాల పాత్రలు, అటు జానపదాలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా. ఫస్ట్ ఇండియన్ సోషల్ ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలా మంది తెలియదు ఆ సినిమా గురించి, వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ, అంటే సినిమాల గురించి, పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇవాళ తెలియజేసుకుంటూ ఇక 2 రిలీజ్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి, ఫండ్ రైజర్స్ మాకు ఇక్కడ అయాకు ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు.
అంటే ఒక పుణ్యం, ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరమాణు పుట్టించిన విస్తరి కావచ్చు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలో ఇచ్చి, లేకపోతే ఒక సన్నివేశం నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమార్ని కాపాడుతాడు బాణంతో గురించి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర. ఆ వేషధారణ, వాచకం, ఆంగికం అన్ని కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కణాలి. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంత బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. గౌతమి బుద్ధ శాత గారిని ఉగాది పండుగ మరి ఎందుకు జరుపుకుంటా ఉన్నది ఇవాళ. మరి ఈ సంక్రాంతి అన్నది ఒక రైతుల పండుగ. వాడు దుక్కు దున్ని నారు పోసి విత్తనాలు, దాని తర్వాత నీరు పోసి, ఆ తర్వాత పండగ దాని కోతలు పోసి బస్తాలు నింపి మరి బండ్ల మీదకి ఎక్కించుకుని ఆ సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మరిపించే ఒక పండుగ సంక్రాంతి. అలాగే సంక్రాంతి అని కానీ ఇప్పుడే చూసిన పిల్లల్ని ఎంతో ముస్తాబు చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి పంపించి ఎంతో అద్భుతంగా ఎంట్రుకలు నిక్కపొడుచుకునేలా చాలా అద్భుతంగా వాళ్ళు నాట్యాన్ని ప్రదర్శించారు. వారు చేసిన సేవల గురించి ప్రత్యేకించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత మాట్లాడచ్చా? 2 minutes ఆగి మాట్లాడమంటే. మీసంలో తెలుగు వారి రాజసం, మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని, సప్త సముద్రాలు దాటుకొని చేసిన డాకు మహారాజ్ శ్రీరామవారి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైన, రాష్ట్రమైన, రాజకీయమైన ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు అభిమానులు పెరిగే కొద్దీ, అందం పెంచుకుంటూ, ఏజ్ పెరిగే కొద్దీ రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్న మన బాలయ్య బాబు గారిని ఈరోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్. జై బాలయ్య అంటే సౌండ్ కాదు, అది రీసౌండ్. జై బాలయ్య అంటే స్లోగన్ కాదు, ఒక కల్చరల్ ఫినామినన్. ఎలక్షన్ లో పోటీ చేసిన ప్రతిసారి మెజారిటీ పెంచుకుంటూ, సంక్రాంతికి ప్రతిసారి హిట్ కొడుతూ, 2 రాష్ట్రాల్లో దొరికిన ప్లేసులో క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటూ ముందుకు పోతూ, ఈ విధంగా అన్ని రకాల
కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను. సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, తెలుగు వారి సంస్కృతి, సాంప్రదాయాలు, కుటుంబాల కలయికకు సంబంధించినటువంటి విషయం. ఇలాంటి సంక్రాంతి పండుగలో ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు ఏ విధంగా ఒక ఆనవాయితీయో కుటుంబం అంతా కూడా సినిమా చూడటం అనేది ఒక ఆనవాయితీ. ఇలాంటి ఆనవాయితీకి మనందరి కోసం కొన్ని వందల మంది తన కలల ప్రపంచాన్ని ఊహించుకొని సినిమాని తీసుకువచ్చి ఇంత దూరం ఉన్న మన కోసం వచ్చి ఇక్కడ ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనందరికీ ఆనందాన్ని పంచుతున్నందుకు మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమాని మీరందరూ చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ అందజేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు డాకు మహారాజ్ టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు సంక్రాంతి ఫర్ ఆల్ డాలస్ పీపుల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎగ్జిక్యూట్ చేయడంలో, ఈవెంట్ ఎగ్జిక్యూట్ చేయడంలో సపోర్ట్ చేశారు మాకు పిటు వంశీ గారు. ఓవర్ టు యు అండి. హలో డాలస్. సంక్రాంతి 10 days ముందు వచ్చినట్టుంది. మన బాలయ్య బాబు గారు డాలస్కి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. Honorable Central Minister Shri Pemasani Chandrasekhar, thank you so much sir for being here, and beautiful actors everybody, thank you so much for making your presence felt. Nagavamshi anna, we miss you here. ఇక్కడ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాబీ అన్న సినిమా తర్వాత కాదన్న, ట్రైలర్లోనే చెప్తాం ఏం చూపించారన్న టీజర్లో మా బాలయ్య బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా ఆర్గనైజ్ అయినందుకు I would like to thank all my organizing team heartfully. Each and everybody have given their blood and sweat to make this event in a right way. Thank you so much. And all the sponsors who added grandeur to this. Thank you, India Bazaar Anandji. Thank you so much for all your sponsorship support. Thank you Decibels. Thank you Hashtag and all the other sponsors as well. I would like to call out like Suresh Mandugar from Applause Productions. Thank you so much sir. Event team Sagam Ballam Meeru. Thank you so much for all your support. Shreyas Media, India lo #1 media company. So it's glad to tie up with them and then do this event. Thank you again for all your support, Srinivas Garu and Ravi Garu. And finally we do ante Vamsi and my wife Vinila. So thanks to my better half as well. Thank you everybody. Thank you.